అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం నుంచి కోర్ట్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి కాళ్లు కడిగిన నీళ్లను తలపై చల్లుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంబేద్కర్ని అవమానిస్తూనే ఉందని, నెహ్రూ విధానాలు నచ్చక అప్పుడు అంబేద్కర్ రాజీనామా చేశారన్నారు. అంబేద్కర్ను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చింది కాంగ్రెసే అని గుర్తు చేశారు బండి సంజయ్. కానీ అంబేద్కర్ విధానాలను స్ఫూర్తిగా తీసుకుని మోదీ సర్కార్ ముందుకు వెళ్తోందన్నారు. అట్టడుగు వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం కష్టపడేటువంటి అణగారిన ప్రజల యొక్క ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటి కులరహిత సమాజ నిర్మాణం కోసం అంటరానితనాన్ని కూకటి వేలతో పెగిలించడానికి ఇవాళ పేద ప్రజల ఆత్మ గౌరవ పతాకంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇలా ప్రజలను భావిస్తూ ఉంటాం అందరం కూడా. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకునే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక విషయాలను ముందు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనను సమర్థించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్.